మా బాధ కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తామండి. లేటెస్ట్గా సంక్రాంతి సీజన్ చిరంజీవి గారి సినిమా ఒక సింగిల్ థియేటర్ పేరు వదిలేండి, సింగిల్ థియేటర్లో ఫస్ట్ వీక్ నెట్ 50 లక్షలు వచ్చిందండి. ఆ థియేటర్ రెంట్ 5 లక్షలు మాత్రమే. 5 లక్షలు పోగా 45 లక్షలు అటు ప్రొడ్యూసర్కి వెళ్ళిపోయింది. థియేటర్కి 5 లక్షలు మిగిలింది. రెండో వారం వచ్చేసరికి ఆ థియేటర్ నెట్ 5 లక్షలు మాత్రమే. దాది అప్పుడు ఏంది, 5 లక్షలు థియేటర్కి రాలేదు, అక్కడ మళ్ళీ పర్సెంటేజ్ వచ్చింది 50-50 అని. 2.5 లక్షలు ప్రొడ్యూసర్కి పోయింది, 2.5 లక్షలు ఇక్కడ పోయింది. అంటే మాకు ఆ 2.5 లక్షలు లాస్ అన్నట్టే కదా ఆ వారం. అదే పర్సంటేజ్ సిస్టమ్ మాకుంటే ఆ జనవరి నెలే కాకుండా అదే డబ్బుతో ఫిబ్రవరి మార్చిలో సినిమాలు లేవు, మేము సర్వైవల్ మాకు అయిపోతుంది, మేము బతకగలుగుతాం, మా థియేటర్ ఖర్చులు మాకు ముందుకు వెళ్ళిపోతాయి. ఏప్రిల్ మే ఆ 2 నెలలు గడ్డికాలం ఉంటుంది, ఓకే భరిస్తాం. మళ్ళీ జూన్లో పెద్ద సినిమాలు వస్తాయి, పెద్ద ఉంది అది ఉంది, ఇంకో 2 నెలలు మేము ముందుకు వెళ్ళిపోతాం, సర్వైవల్ మాకు ఉంటుంది. అక్టోబర్లో మళ్ళీ దసరా సినిమాలు ఉంటాయి, అది నవంబర్ డిసెంబర్ మాకు కవర్ అయిపోతుంది. సో పర్సంటేజ్ వస్తే ఏంటంటే మేము సంవత్సరానికి 3 నెలలు లాస్ట్లో ఉంటాం, 9 నెలలు మేము సర్వైవ్ అవ్వగలుగుతాం. అదే రెంటల్ సిస్టంలో 3 నెలలు మాత్రమే మేము సర్వైవ్ అవ్వగలుగుతాం, టోటల్ 9 మంత్స్ లాసుల్లో ఉంటాం. సో ఇది పరిస్థితి, థియేటర్ పరిస్థితి. ఇందాక పెద్దలు శ్రీనివాసరావు గారు ఇంకో మాట అన్నారండి, మన సినిమా కుటుంబం, ప్రొడ్యూసర్ తండ్రి లాంటి వాడు, ఎగ్జిబిటర్ కొడుకులని. ఎగ్జిబిటర్స్ అన్నప్పుడు ఇక్కడ సింగిల్ స్క్రీన్ ఓనర్స్ ఉన్నారు, మరి మల్టీప్లెక్స్ వాళ్ళు ఉన్నారండి. కొడుకులు అన్నప్పుడు సింగిల్ స్క్రీన్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి, సింగిల్ స్క్రీన్లు పెద్ద కొడుకులు, మల్టీప్లెక్స్లు తర్వాత వచ్చినాయి చిన్న కొడుకులు, వాళ్ళకి పర్సంటేజ్ ఇస్తున్నారు, ఎగ్జిబిటర్ రావట్లేదు. కొడుకులు అన్నప్పుడు కొడుకులు సమానంగా చూసుకోవాలి. సో సవతి ప్రేమ ఇది సింగిల్ స్క్రీన్ల పైన ఉంది, అది వద్దండి మాకు. సార్ జనవరి నుంచి ఇప్పటి మటుకు మీరు చూసుకోండి సార్, 2 రెంట్ వెళ్ళినాయి సార్, 2 రెంట్. ఒకటి దురేందర్, ఒకటి ఉస్తాద్ భగత్ సింగ్, అంతే. దాని తప్పించి ఇప్పటి మటుకు ఒక్క కూడా రెంట్ వెళ్ళలేదు. ఓన్లీ 2 వీక్స్ రెంట్ వెళ్ళింది మాకు. అంటే ఫస్ట్ వీక్ వచ్చిందా ఫస్ట్ వీక్, అంటే కొన్ని దాంట్లో రాలే, కొన్నిటికి వచ్చినాయి. చిరంజీవి మెగాస్టార్ది వచ్చింది. ఇక్కడ కనబడేది ఒక 30 మంది అయితే ఇంకొక 150 మంది ఉన్నాము. ఇప్పుడు ఆల్రెడీ ఫ్రెండ్స్ హ్యావ్ ఎక్స్ప్రెస్ దట్ 1400 థియేటర్స్ ఓవర్ ద లాస్ట్ 10 years బంద్ అయిపోయినాయి. ఇప్పుడున్న 1400 అపార్ట్ ఫ్రమ్ మల్టీప్లెక్సెస్ 1400 దాకా సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయి. ఇప్పుడు 1400 బంద్ అయిపోయినాయి. ఇంకా మున్ముందు ఇట్లా పోతే పక్కా గ్యారంటీ బంద్ అయిపోతుంది. ఆ పోకిరి సినిమాలో చెప్తాడు చూడండి, నా డెత్ డే ఇవాళ, రేపు నీ డెత్ డే అనేసి. గ్యారంటీగా ఇదే విధానంగా పోతే కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నట్టు అవుతుంది. సో ప్రొడ్యూసర్ ఫ్రెండ్స్ షుడ్ ఓపెన్ అప్ అండ్ అలవ్ us to exist. అదే మా రిక్వెస్ట్. సునీల్ గారు మాట్లాడతారు.